మన సబ్స్క్రైబర్లో చాలా మంది అడిగే ఒక ప్రశ్న ఏంటంటే వేరే దేశాల్లో ఉన్న ఏ మోడల్స్ కాదు మన భారతదేశంలో డెవలప్ చేసిన ఏ మోడల్స్ లైక్ చాట్ బోర్డ్స్ కానివ్వండి టెక్స్ట్ ఇమేజ్ మోడల్స్ అయినా ఉంటే చెప్పమని అడుగుతున్నారు. సో ఈ వీడియోలో నేను భారతదేశంలో డెవలప్ చేసిన ఏ మోడల్స్ గురించి మాత్రమే స్పెసిఫిక్గా మాట్లాడతాను. అంటే అందులో కూడా స్పెసిఫిక్గా లైక్ మీరు టెక్స్ట్ ఇమేజెస్ కానివ్వండి లేకపోతే LLM మోడల్స్ ఏమైనా ఉంటే అలాంటి మోడల్స్ గురించి మాట్లాడతా. అలానే కొన్ని సర్వీసెస్ గురించి కూడా ఆఫర్ చేస్తుంది. బట్ అది స్పెసిఫిక్గా సర్వీసెస్ మీరు యూస్ చేసుకోవడం అనేది కంపెనీ ఓరియంటెడ్గా ఎక్కువ యూస్ చేస్తారు కాబట్టి మోస్ట్లీ నేను టెక్స్ట్ ఇమేజ్ కానివ్వండి చాట్ బోట్ వంటి మోడల్స్ గురించి ఎక్కువ చెప్తాను. కొన్ని సర్వీస్ గురించి మాత్రం చెప్తా. సో భారతదేశంలో డెవలప్ చేసిన కొన్ని పాపులర్ ఏ మోడల్స్ ఏంటో ఈరోజు మన ఏ తెలుగు ఛానల్ తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలో, మీరు చూస్తున్నారు ఏ తెలుగు. ఫస్ట్ చూసుకున్నట్లయితే కెలాడియో.ఏ అనమాట. ఈ కెలాడియో.ఏలోని ప్రత్యేకత ఏంటంటే ఇది భారతదేశపు మొట్టమొదటి టెక్స్ట్ టు ఇమేజ్ ఏ మోడల్ అనమాట. మనలో చాలా మంది టెక్స్ట్ ఇమేజ్ అనగానే చాట్ జీపీటీ యూజ్ చేస్తారు, లేకపోతే డాల్ యూజ్ చేస్తారు, లేకపోతే మనకి మైక్రోసాఫ్ట్ వాళ్ళ బింగ్ మోడల్ యూజ్ చేస్తారు. ఇలా చాలా డిఫరెంట్ టెక్స్ట్ ఇమేజ్ మోడల్స్ యూజ్ చేస్తారు. తప్పిస్తే మనకి భారతదేశానికి ఇమేజ్ మోడల్ ఏదైనా ఉందంటే ఫస్ట్ ఇండియన్ మేడ్ మోడల్ అనమాట ఈ కెలాడియో.ఏ మోడల్. ఇందులో మీరు అకౌంట్ క్రియేట్ చేసుకుని ఇమేజ్ అయితే జనరేట్ చేసుకోవచ్చు. కొన్ని లిమిట్ వరకు మీరు ఫ్రీగా అయితే ఇమేజ్ అయితే జనరేట్ చేసుకోవచ్చు. మేము స్పెసిఫిక్ గా దీని గురించి ఒక డెడికేటెడ్ వీడియో అయితే చేస్తాం. బట్ ఇండియాస్ ఫస్ట్ టెక్స్ట్ ఇమేజ్ మోడల్ ఇదే అనమాట. ఇక నెక్స్ట్ చూసినట్లయితే కృతి ఏ అనమాట. వాస్తవానికి ఓలా కంపెనీ వాళ్ళు డెవలప్ చేసిన కృత్రిమ మోడల్, దాన్నే షార్ట్ ఫామ్ లో కృతి అని కొత్తగా రీసెంట్ గా పేరు మార్చారనమాట. ఇక కృతి మోడల్ నథింగ్ బట్ ఇది ఒక లార్జ్ లాంగ్వేజ్ మోడల్, చాట్ బోర్డ్ కింద వర్క్ చేస్తుంది అనమాట. మీకు చాట్ జీపీటీ ఎలాగో ఇది కూడా మల్టిపుల్ వేస్ లో మీరు టెక్స్ట్ ఇచ్చి ఏమైనా తెలియని సమాచారం తెలుసుకుందాం అనుకుంటే టెక్స్ట్ ప్రాంప్ట్స్ ఇచ్చి దాని నుంచి సమాచారం తెలుసుకోవచ్చు. లేదంటే మీరు ఏమన్నా డాక్యుమెంట్ ఫైల్ అనేది ఇన్పుట్ గా ఇచ్చి దాని నుంచి అవుట్పుట్ తెచ్చుకోవచ్చు అనమాట. ఇమేజెస్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏమైనా ఇమేజ్ ఇచ్చి దాని నుంచి డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. ఈవెన్ ఇమేజ్ కూడా జనరేట్ చేస్తుంది. బట్ ఇది స్పెసిఫిక్ గా టెక్స్ట్ ఇమేజ్ జనరేటర్ కాదు, ఇది ఒక చాట్ బోట్ విత్ మల్టిపుల్ ఆప్షన్స్, అంటే మల్టీ లాంగ్వేజ్ మోడల్ అనమాట. బట్ ఇందాక చెప్పింది స్పెసిఫిక్గా టెక్స్ట్ ఇమేజ్ మోడల్. ఇదేదైతే ఉందో మల్టిపుల్ వేస్లో వర్క్ అవుతుంది. బట్ ఇండియాలో ఇలా స్పెసిఫిక్గా డెడికేటెడ్గా చాట్ జీపీటీ లాంటి మోడల్ తీసుకొచ్చింది ఫస్ట్ కృత్రిమ అని చెప్పుకోవచ్చు. ఇందులో కూడా చాలా ఆప్షన్స్ ఉన్నాయన్నమాట. మీకు ఏజెంట్స్ని డిప్లాయ్ చేసుకోవచ్చు. ఏదైనా క్యాబ్ బుక్ చేసుకోవాలంటే క్యాబ్ ఏజెంట్, ఫుడ్ డెలివరీ ఫుడ్ ఏజెంట్, ఇమేజ్ క్రియేటర్ ఆప్షన్, ఇలా చాలా ఆప్షన్స్తో మన కృతి ఏజెంట్ అందుబాటులో ఉంది. ఇది కూడా ఇండియన్ మేడ్. ఇక నెక్స్ట్ మోడల్ చూసుకునేది సర్వం అనమాట. సో భారతదేశంలో మల్టిపుల్ మోడల్స్, అంటే మీరు ఏమైనా ఆడియో జనరేట్ చేద్దాం అనుకున్నా లేకపోతే మీకు స్పెసిఫిక్ గా ఏదైనా ఒక ఏ మోడల్ డెవలప్ చేద్దాం అనుకుంటే దానికి కావాల్సిన చాలా వరకు దానికి కావాల్సిన డేటా సెట్స్ అనేవి మీకు సర్వం మోడల్ అయితే కనిపిస్తాయి అనమాట. సో మీరు చూస్తే ఏపీఐ ప్లాట్ఫామ్, ఇలా కాన్వర్జేషన్ ఏజెంట్స్ అని చాలా ఆప్షన్స్ అయితే కనిపిస్తాయి. 11 లాంగ్వేజ్ ఈ మోడల్ అయితే వర్క్ చేస్తుంది అనమాట. హ్యూమన్ లైక్ కాన్వర్జేషన్ చేయగలుగుతుంది అనమాట. మీకు కావాల్సిన స్పెసిఫిక్ ఏమైనా మోడల్ డిప్లాయ్ చేసుకోవాలనుకుంటే నిమిషాల్లో సర్వం ఏ నుంచి మీరు డిప్లాయ్ చేసుకోవచ్చు. సో స్పెసిఫిక్ గా ఏపీఐ రిలేటెడ్ గా ఏదైనా ఒక ఏ సంబంధించిన ఒక స్పెసిఫిక్ పాయింట్ మీకు కావాలనుకుంటే, స్పెసిఫిక్ ఫీచర్ మీకు కావాలనుకుంటే సర్వం ఏ నుంచి యూజ్ చేసుకోవచ్చు. కొన్ని డేటా సెట్స్ కూడా మీకు అందుబాటులో అయితే ఉంటాయన్నమాట. ఇక నెక్స్ట్ చూసినట్లయితే భాషిని.gov.in ఇది భారతదేశ ప్రభుత్వం తీసుకొచ్చిన అతిపెద్ద ఏ ఇనిషియేటివ్ మోడల్ అనమాట. సో ఇందులో మీకు బోల్డ్ అని ఏ మోడల్స్ అయితే కనిపిస్తాయి అనమాట. మీకు ఉదాహరణ కనిపిస్తే న్యూరల్ మెషిన్ ట్రాన్స్లేషన్, వాయిస్ యాక్టివిటీ డిటెక్షన్, లాంగ్వేజ్ డియారిటరైజేషన్, డీనాయిసర్, ఆడియో జెండర్ క్లాసిఫికేషన్, స్పీకర్ వెరిఫికేషన్, స్పీకర్ డయరైజేషన్, టెక్స్ట్ స్పీచ్, అలానే పంచువేషన్, టెక్స్ట్ నార్మలైజేషన్, గ్లాసరీ, ఇలా మల్టిపుల్ వేస్ ఆఫ్ మోడల్స్ అయితే మీకు అందుబాటులో ఉంటాయి అనమాట. సో ఇవన్నీ కూడా మీరు ఉచితంగా యాక్సెస్ చేసుకోవచ్చు. ఇదిగో మల్టీ లాంగ్వేజ్, మీరు ఇచ్చిన వీడియోకి సబ్ టైటిల్స్ యాడ్ చేసుకోవచ్చు. అలానే రైతులకు సంబంధించిన అగ్రికల్చర్ రిలేటెడ్ యాప్ అయితే ఉంటుంది, ట్రాన్స్లేటర్ యాప్ ఉంటుంది. ఇలా మీకు చాలా వరకు ఏఐ టూల్స్ అనేవి ఈ పర్టికులర్ వెబ్సైట్ లో అయితే అందుబాటులో ఉంటాయి అనమాట. దీని గురించి మనం ఆల్రెడీ డెడికేటెడ్ వీడియోని మన ఏఐ టూల్స్ తెలుగు ఛానల్ అయితే అప్లోడ్ చేస్తాం. అందులో అయితే డీటెయిల్ వీడియో అయితే ఉంటుంది, అందులో అయితే చూడొచ్చు. సో భారతదేశ ప్రభుత్వం తీసుకొచ్చిన ఒక ఉచిత ఏఐ టూల్స్ ఇనిషియేటివ్ అనమాట. ఇక నెక్స్ట్ ఏఐ టూల్ చూసుకున్నట్లయితే పూచ్ ఏఐ అనమాట. సో పూచ్ ఏఐ వల్ల ముఖ్య అంశాలు చూసుకున్నట్లయితే మీరు జస్ట్ వాట్సాప్ లో వీళ్ళ నెంబర్ ఉంటుంది అనమాట. ఈ నెంబర్ మీరు సేవ్ చేసుకుంటే చాలు, మీకు ఇమేజ్ జనరేట్ చేసుకోవచ్చు, వీడియోస్ జనరేట్ చేసుకోవచ్చు. మీకు ఏమైనా ఫ్యాక్స్ కావాలంటే ఫ్యాక్స్ చెప్తుంది. ఇలా మల్టిపుల్ వేస్ లో వాట్సాప్ లో ఒక చాట్ బోట్ కింద మీకు హెల్ప్ అవుతుంది. నాకు బాగా నచ్చింది, రీసెంట్ టైంలో ఇండియన్స్ డెవలప్ చేస్తుంది. అలానే వీళ్ళు ₹1,00,000 నుంచి ₹2,00,000 విలువ చేసే ఇంటర్న్షిప్ కూడా స్టూడెంట్స్ కి అయితే ఆఫర్ చేస్తున్నారు. స్పెసిఫిక్ గా వాట్సాప్ బాట్ లాగా వర్క్ చేస్తుంది. దీని గురించి కూడా మన ఏ తెలుగు ఛానల్ అప్లోడ్ చేసాం ఒక వీడియో, డెడికేటెడ్ వీడియో. సో ఇది కూడా బాగా హెల్ప్ఫుల్ అయ్యే ఒక ఏ టూల్ మీకు. నెక్స్ట్ అయితే హనుమాన్ ఏ అనమాట. దీంట్లో కొన్ని స్పెసిఫికేషన్స్ కూడా వచ్చినాయి. జియో కంపెనీ వాళ్ళు డెవలప్ చేసిన మోడల్ అని కూడా వచ్చింది. బట్ యాజ్ ఆఫ్ నో అయితే ఈ మోడల్
మొత్తం 98 లాంగ్వేజెస్ లో డిఫరెంట్ అంటే టెక్స్ట్ ఇమేజ్ కానీ టెక్స్ట్ వీడియో కానీ ఎడ్యుకేషన్ ఫైనాన్స్ ఇలా డిఫరెంట్ డొమైన్స్ హెల్ప్ అయ్యే విధంగా ఈ మోడల్ డెవలప్ చేస్తుందని చెప్తున్నారు. ఒక లార్జ్ లాంగ్వేజ్ మోడల్ అనమాట ఇది. బట్ దీని వెబ్సైట్ ఉంది కానీ ఇది అఫీషియల్ వెబ్సైట్ తెలియట్లేదు. క్లిక్ చేస్తుంటే మాత్రం ఈ వెబ్సైట్ అయితే ఓపెన్ అవ్వట్లేదు అనమాట. ఇక నెక్స్ట్ చూసినట్టయితే భారత్ జీపీటీ. సో భారత్ జీపీటీ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇది ఒక జనరేటివ్ ఏ ప్లాట్ఫామ్ అనమాట. మీకు కావాల్సిన మోడల్స్ ఏమైనా సర్వీసెస్ పొందాలనుకుంటే భారత్ జీపీటీ ద్వారా మీరు ఇంటిగ్రేట్ చేసుకోవచ్చు అనమాట. వీళ్ళు డిఫరెంట్ సర్వీసెస్ అయితే ఆఫర్ చేస్తున్నారు. దీన్ని వేరే పేరుతో కూడా పిలుస్తున్నారు అనమాట, CoreOver.ai అనే ఒక పేరుతో. సో స్పెసిఫిక్ గా చెప్పాలంటే ఇది రెగ్యులర్ యూజర్ కన్నా బిజినెస్ యూజర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ డెవలప్ చేసిన ఒక ఏఐ మోడల్ అనమాట. దానికి రిలేటెడ్ ఏపీఐ ఫైల్స్ అనేవి అయితే ఏపీ యాక్సెస్ అయితే వీళ్ళు ఇస్తూ ఉంటారు. సో మీకు టెక్స్ట్ ఇమేజ్ కానివ్వండి, వాట్సాప్ రిలేటెడ్ సర్వీసెస్ లాంటివన్నీ కూడా ఏ ఇంటిగ్రేషన్ చేసి ఇస్తారు. ఇక నెక్స్ట్ చూసినట్లయితే జోహో వాళ్ళు తాజాగా తీసుకొచ్చిన జియా ఏఐ అనమాట. సో జోహో ఏదైతే కంపెనీ ఉందో భారతదేశంలో స్థాపించబడిన కంపెనీ. సో వీళ్ళు కొత్తగా ఏఐ సంబంధించిన మోడల్ తీసుకొచ్చారు, జియా స్కిల్స్ అని చెప్పి. ఆస్క్ జియా ఏజెంట్స్ అనేవి చాలా వరకు ఏఐ సంబంధించిన ఆప్షన్స్ అనేవి జోహోలో ఇంటిగ్రేట్ చేశారన్నమాట. సో ఇవన్నీ కూడా ఇండియన్ మేడ్ ఏఐ టూల్స్ అనమాట. మీకు స్పెసిఫిక్ గా ఎవరైతే ఎంటర్ప్రైజెస్ రిలేటెడ్ గా కంపెనీస్ రన్ చేస్తూ ఉంటారో వాళ్ళ కోసం హెల్ప్ఫుల్ అయ్యే ఫీచర్స్ ఇవన్నీ కూడా తీసుకొచ్చారు. సేల్స్ రిలేటెడ్ గా క్యాంపెయిన్ మెట్రిక్స్, సోషల్ మీడియా, ల్యాండింగ్ పేజెస్, కస్టమర్ సపోర్ట్, ఈమెయిల్, ప్రాజెక్ట్ మేనేజ్మెంట్, కంపెనీ కమ్యూనికేషన్, మీటింగ్స్, డాక్యుమెంట్ మేనేజ్మెంట్, కంటెంట్ క్రియేషన్, స్ప్రెడ్ షీట్స్, అలానే హెచ్ఆర్ మేనేజ్మెంట్, ఆపరేషన్స్, ఇలా డిఫరెంట్ వేస్ లో హెల్ప్ అయ్యే విధంగా వీళ్ళ జిఏ సంబంధించిన ఏజెంట్ అయితే హెల్ప్ చేస్తుంది అనమాట మీకు. ఇక నెక్స్ట్ చూసినైతే Arya.ai అనమాట. ఇది కూడా భారతదేశంలోనే ఒక ఏ స్టార్ట్అప్. వీళ్ళు కూడా చాట్ బోట్ లాంటివి కాకుండా ఏ రిలేటెడ్ సర్వీస్ ఆఫర్ చేస్తున్నారు. బ్యాంక్స్, ఇన్సూరెన్స్, ఫైనాన్స్ ఇన్స్టిట్యూట్స్ వాళ్ళ ఏ జర్నీతో వీళ్ళ కాంప్లెక్స్ టాస్క్ ని సింప్లిఫై చేయడం కోసం వీళ్ళైతే సర్వీసెస్ అయితే ఆఫర్ చేస్తారన్నమాట. ఇదిగోండి ఏ క్యాష్ ఫ్లో ఫోర్కాస్టింగ్, ఇంటెలిజెంట్ డాక్యుమెంట్ ప్రాసెసింగ్, ఏ ఆన్బోర్డింగ్, ఆడియో ఇంటెలిజెన్స్, ఇలాంటి కొన్ని సర్వీసెస్ అయితే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. ఇక నెక్స్ట్ చూసినట్లయితే K-Solves అనే ఒక వెబ్సైట్ అనమాట. సో వీళ్ళు సర్వీస్ చూసుకుంటే జెన్ AI మరియు ML, బిగ్ డేటా, స్నోఫ్లేక్స్, డేటా బ్రిక్స్, ఇలా మల్టిపుల్ వేస్ లో వీళ్ళ సర్వీస్ అయితే ఆఫర్ చేస్తున్నారు. ఇది కూడా ఒక సర్వీస్ రిలేటెడ్ ప్లాట్ఫామ్ అనమాట. భారతదేశానికి చెందిన ఒక స్టార్ట్అప్ కంపెనీ అనమాట. ఇక నెక్స్ట్ చూసినట్లయితే లోకస్ అనే ఒక కంపెనీ వాళ్ళు వీళ్ళు స్పెసిఫిక్ గా ఏంటంటే ఆటోమేషన్ చేయడం కోసం ఏ టెక్నాలజీ అయితే యూజ్ చేస్తున్నారు. డిస్పాచింగ్ ప్యానల్ కానివ్వండి, డెలివరీ రిలేటెడ్, ఇలా డిఫరెంట్ డొమైన్స్ లో వీళ్ళు ఏ టెక్నాలజీని అయితే యూజ్ చేసి వాళ్ళ సర్వీసెస్ అయితే మెరుగుపరచడం కోసం అయితే ఏ టెక్నాలజీని అయితే ఆఫర్ చేస్తున్నాం అని చెప్తున్నారు. అగైన్ ఇది కూడా భారతదేశం చెందిన ఒక స్టార్ట్అప్. స్పెసిఫిక్ గా ఇది మీకు ఏ టూల్ లాంటిది కాదు, సర్వీసెస్ ఆఫర్ చేసే ఒక కంపెనీ. ఇక నెక్స్ట్ Rephrase.ai అనమాట. అగైన్ ఇది కూడా ఇండియా రిలేటెడ్ స్టార్ట్అప్. టెక్స్ట్ నుంచి వీడియోస్ జనరేట్ చేస్తుంది. బట్ వీళ్ళ వెబ్సైట్ ప్రెజెంట్ అయితే వర్క్ అవ్వట్లేదు అనమాట. అందుకనే నేను దీని గురించి డీటెయిల్ గా ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వట్లేదు. అలానే ఇండియా ఏఐ మిషన్ లో భాగంగా కొన్ని ఏ రిలేటెడ్ కంపెనీస్ గురించి అయితే ఇక్కడ ఈ ఆర్టికల్ అయితే మెన్షన్ చేశారనమాట. వాటి గురించి కూడా మీకు అయితే మెన్షన్ చేస్తున్నాను. డిజిటల్ ఇండియా, భాషిని, నెక్స్ట్ భారత్ జన్, సర్వం ఏఐ మోడల్, చిత్రలేఖ, ఇది ఒక ఓపెన్ సోర్స్ వీడియో ట్రాన్స్క్రిప్షన్ ప్లాట్ఫామ్ అనమాట. ఏఐ ఫర్ భారత్ నిర్మించారు. ఈ మోడల్ ఏం చేస్తుందంటే ట్రాన్స్క్రిప్ట్స్ అయితే ఇది ఎడిట్ చేయగలుగుతుంది అనమాట. అలానే హనుమాన్ ఎవరెస్ట్ 1.0 అనే ఒక మోడల్. ఇది కూడా భారతదేశ గవర్నమెంట్ ఇనిషియేటివ్తో డెవలప్ చేసిన కొన్ని మోడల్స్. అయితే మీకు ఇక్కడ చూపించిన ఇప్పుడు దాకా మాట్లాడిన ఈ మోడల్స్ ఏదైతే ఉన్నాయో వాటికి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్స్ అయితే మనకి ఇంకా దొరకలేదు అనమాట. సో మోస్ట్లీ ఇవి ఇంకా డెవలప్మెంట్ స్టేజెస్ లో అయితే కనిపిస్తున్నాయి. ఇక నెక్స్ట్ చూసినట్లయితే AI for Bharat.iitm.ac.in అనమాట. సో వీళ్ళు IIT మద్రాస్ నుంచి కొన్ని AI మోడల్స్ అయితే డెవలప్ చేస్తారన్నమాట. వాటికి సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడ మెన్షన్ చేస్తున్నాం. లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్, మెషిన్ ట్రాన్స్లేషన్, ట్రాన్స్లిటరేషన్, ఆటోమేటిక్ స్పీచ్ రికగ్నిషన్, టెక్స్ట్ టు స్పీచ్, ఆప్టికల్ క్యారెక్టర్ రికగ్నిషన్, ఇలాంటి మోడల్స్ అనేవి ఐఐటి మద్రాస్ వాళ్ళు అయితే మనకైతే ఆఫర్ చేస్తున్నారు. సో మీరు కావాలంటే దీన్ని టెస్ట్ చేద్దాం అనుకుంటే దీని డేటా సెట్ మీరు తీసుకుని మీ ప్రాజెక్ట్ లో అయితే యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో మీరు కావాలనుకుంటే ఇక్కడ డైరెక్ట్ గా దీన్ని కూడా టెస్ట్ చేసి మీరు సో ఇక్కడ మీరు ఏ భాషలోకి మీరు ట్రాన్స్లేట్ చేద్దాం అనుకుంటున్నారో వాటిని అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. మీరు ట్రై చేయొచ్చు, లేదంటే మీ పర్టికులర్ మోడల్లో కూడా మీరు దీన్ని యూజ్ చేసుకోవచ్చు ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో. ఇక నెక్స్ట్ చూసినట్లయితే గప్షప్ అనే ఒక కంపెనీ అనమాట. ఇది కూడా భారతదేశ రిలేటెడ్ కంపెనీ. ఇది వీళ్ళు ఏం చెప్తున్నారంటే ప్రపంచంలోనే లీడింగ్ కాన్వర్జేషనల్ ఏ ప్లాట్ఫామ్ అనమాట. ఈ కామర్స్, మార్కెటింగ్ సపోర్ట్, ఇలా డిఫరెంట్ డొమైన్స్ కి వీళ్ళు ఏ సంబంధించిన సొల్యూషన్స్ అయితే ఇస్తున్నారన్నమాట. ఇదిగోండి ఏ ఏజెంట్స్, ఏ ఏజెంట్ లైబ్రరీ, ఇవి వీళ్ళ ప్రత్యేకత. కొన్ని కంపెనీస్ సంబంధించిన వాళ్ళ మార్కెట్ ని పెంచుకోవడం కోసం ఏ సంబంధించిన సర్వీసెస్ అయితే వాళ్ళు ఆఫర్ చేస్తున్నారు. ఇదిగోండి ఏ ఏజెంట్స్ ఎలా వర్క్ చేస్తాయి, ఏ రోల్ కి ఏ ఏజెంట్ కావాలంటే, ఉదాహరణకి ట్రావెలింగ్ కావాలండి, లేకపోతే
హాస్పిటాలిటీ, రియల్ ఎస్టేట్, వాళ్ళకి కావాల్సిన ఏజెంట్ అయితే వీళ్ళు తీసుకోవచ్చు. వీళ్ళు సర్వీస్ కింద ఆ పర్టికులర్ బాట్ని అయితే వీళ్ళకి ఆఫర్ చేస్తారు ఇంత అమౌంట్తో. ఇది నథింగ్ బట్ ఇది ఒక సర్వీస్ కింద ఇస్తున్నారు. మోస్ట్లీ డైరెక్ట్ మనలాగా ఫ్రీగా యూస్ చేసుకునే కస్టమర్స్ కాదు, పేయింగ్ కస్టమర్ రిలేటెడ్ ఏ మోడల్ అనమాట. ఇక చివరిగా చూసినట్లయితే ఫ్రాక్టల్ ఏ అనమాట. భారతదేశపు మొట్టమొదటి ఏ యూనికార్న్ కంపెనీ ఇప్పుడు ఐపీఓకి కూడా వెళ్ళబోతున్నారు అనమాట. సో వీళ్ళకి కూడా చూసుకున్నట్లయితే వీళ్ళ ప్రోడక్ట్స్ లాంటివి ఏం చూస్తున్నారు చూడండి. ఏ పౌడర్ ఎక్స్క్లూజివ్ కోచ్ లాంటివి ఒక ప్రోడక్ట్ని అయితే ఆఫర్ చేస్తున్నారు. ఏ హెల్త్ అసిస్టెంట్ వైద్య.ఏ. సో వైద్య.ఏ ఏదో ఉందో ఇది ఒక టూల్ అనమాట. మీకు ఏమన్నా హెల్త్ రిలేటెడ్గా క్వశ్చన్స్ అడిగితే వైద్య.ఏ మీకు ఆన్సర్స్ అయితే చెప్తుంది, చాట్ బోట్ లాగా. వీళ్ళు కూడా టెక్స్ట్ ఇమేజ్ జనరేటర్ ఇస్తున్నారు. మీకు ఇందాక చూపించాను కదా Kaleido.ఏ అని చెప్పి, వాస్తవానికి ఇది వీళ్ళే డెవలప్ చేసింది అనమాట. సో మీకు వీడియోలో స్టార్టింగ్ లో చెప్పాం కదా టెక్స్ట్ ఇమేజ్ జనరేటర్ అని చెప్పి, అది డెవలప్ చేసింది ఫ్రాక్టల్ వాళ్ళే అనమాట. సో లైఫ్ స్కిల్స్ కోచ్ కింద మనకి ఏ మోడల్ అయితే హెల్ప్ అవుతుంది అనమాట. సో మీకు ఏమన్నా మీకు స్కిల్స్ మోటివేషన్ లాంటివి కావాలనుకుంటే ఈ పర్టికులర్ మోడల్ అయితే మీరు యూజ్ చేయొచ్చు. ఈ ఫ్రాక్చర్ ఏ వాళ్ళైతే ప్రెసెంట్ భారతదేశంలో వన్ ఆఫ్ ది మోస్ట్ పాపులర్ ఏ స్టార్ట్అప్ కంపెనీ అనమాట. ఇవి భారతదేశంలో కొన్ని ఏ రిలేటెడ్ మోడల్స్ అంటే ఏ చాట్ బోట్స్ కానివ్వండి, టెక్స్ట్ ఇమేజ్ జనరేటర్ కానివ్వండి, ఇలాంటి మోడల్స్ని ఆఫర్ చేస్తున్న కొన్ని కంపెనీస్ సంబంధించిన డీటెయిల్స్ అనమాట. ఇన్ కేస్ నేనేమన్నా మిస్ అవుతే మీకు తెలిసిన స్పెసిఫిక్ ఏ మోడల్స్ నేను మీ వీడియోలో చెప్పలేను ఉంటే అవి కామెంట్ రూపంలో మెన్షన్ చేయండి. రాబోయే వీడియోలో మీరు చెప్పిన ఆ పర్టికులర్ అడిషనల్గా నేను మిస్ అయిన వాటితో కూడా, లేకపోతే కొత్తగా ఇంకా యాడ్ అయిన కొత్త ఏ మోడల్స్ని యాడ్ చేసి భారతదేశంలో డెవలప్ చేసిన ఏ మోడల్స్ గురించి ఇంకో డెడికేట్ వీడియో చేస్తాను. అలానే చాలా మంది కూడా డౌట్ ఉంటుంది, ప్రజెంట్ ఇప్పుడు మార్కెట్లో చాలా ఏ మోడల్స్ ఇండియా కాకుండా చైనా సంబంధించిన మోడల్స్ ఉన్నాయి, లేకపోతే వేరే దేశాలకు సంబంధించిన మోడల్స్ ఉన్నాయి. బట్ అలాంటి మోడల్స్ మనం వాడచ్చా, లేకపోతే ఇండియా స్పెసిఫిక్ మోడల్సే వాడాలా అనే డౌట్ ఉంటుంది. అది కొంచెం ఎక్కువ లెంతీ టాపిక్ అనమాట, బాగా డీప్గా మీకు చెప్పాలి. సో దాని గురించి కూడా ఒక డెడికేటెడ్ వీడియో అయితే చేస్తాం. కొన్ని రోజులు అయితే వెయిట్ చేయండి. అలానే మన ఏ తెలుగు ఛానల్ తరపున చాలా తక్కువ దాని నుంచే మన ఏ కోర్స్ అయితే ఆఫర్ చేస్తున్నాం. 3,000 రూపాయల నుంచి ఏ కోర్స్ అయితే స్టార్ట్ అవుతున్నాయి. మీరు ఇంట్రెస్ట్ ఉంటే మన ఏ తెలుగు కోర్సులు జాయిన్ అవుదాం అనుకుంటే స్క్రీన్ పై కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి. లేటెస్ట్ ఏ కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.